హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. లాస్ట్ టైం మనం చూసిన వ్లాగ్లో అశ్విని అక్క వాళ్ళ ఇంట్లో నలుగురు పార్ట్ 1 చూసాము. ఇది పార్ట్ 2 వ్లాగ్. ఇక ఈ వ్లాగ్లో హల్దీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మా పెద్ద ఇద్దరు మా తమ్ముడికి హారతిస్తున్నారు. ఇక్కడ మా అనితక్క కిట్టు మామ, తర్వాత ఇక్కడ శశి పెద్దమ్మ, పాంచి పెద్దమ్మ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కళ ఆంటీ, సుజా ఆంటీ ఉన్నారు. బేసిక్గా అందరూ పెద్దమ్మల వరుసలే. ఇక్కడ మా ఉషా వదిన, సరోజ వదిన ఉన్నారు. పెద్దమ్మలు వదినలంతా అయిపోయాక ఇక మా ఫ్యామిలీ వచ్చాం మేము మొత్తం. ఎందుకు ఇన్ని వరుసలు చెప్తున్నానంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ಸ್ಟ್ಯಾಂಪ್ ಹಾಕೊಂಡಿಯಾ? ಗೋವಾಗೆ ಹೋಗಿ ಸ್ಟ್ಯಾಂಪ್ ಹಾಕೊಂಡಿಯಾ? ಆಮೇಲೆ ಲಾಸ್ಟ್ ಸೈನು. ఫైనలీ హారత్కి వచ్చేసాము. ಚೆನ್ನಾಗಿ ರೆಡಿ ಆಗೋ. ಏನ್ ರೆಡಿ ಆಗ್ತದೆ? ಬಟ್ಟೆ ರೆಡಿ ಆಗ್ತದೆ. ఎందుకు అన్ని వరుసలు చెప్పానంటే 2-3 ఇయర్స్ తర్వాత ఎవరి పెళ్ళ అని కాసుకొని కూర్చున్న టైంలో మా తమ్ముడు పెళ్ళి వచ్చింది. సో అందరం బాగా ఎంజాయ్ చేసుకున్నాం. ఇంకా వీడి వెంట చాలా మంది కజిన్స్ ఉన్నారు. అందరు పెళ్ళిళ్ళు ఉన్నాయి. చూడాలి ఎలా ఇక్కడ ప్రభుమామ, బుజ్జి అక్క, తర్వాత ఇక్కడ మా కళ ఆంటీ మళ్ళీ ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడ నాగమ్మ, ఏం కూడా నాకు పెద్దమ్మ అవుతుంది. ఇక మా హడావిడైతే ఎందుకు చెప్తారులేండి, నిల్చుంటే ఒక ఫోటో, కూర్చుంటే ఒక ఫోటో. ఇక లాస్ట్ క్లిప్పింగ్లో అయితే మా రాము పెద్దయ్య ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టుగానే నిల్చుంటే ఒక ఫోటో, కూర్చుంటే ఒక ఫోటో అనేలాగా హారతి తీసేటప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం. ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తున్నాం మ్యారేజ్ని. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ పసుపు వచ్చి పసుపు దంచిన పసుపు, దీంట్లో నుంచి జల్లెడ పట్టి ఇక్కడ బియ్యంలో వేసి అక్షంతలుగా కలుపుతున్నారు. దీన్ని నలుపు కూడా వాడతారు అనుకుంటా. ఇక్కడ ఇంకా జల్లెడ చేసి పెట్టినది ఉంది. సో ఇవన్నీ కూడా వాడతారు నలుపు. దీన్ని నలుగులకనే కాదు, మనం పసుపు బట్టలు కట్టేది పెళ్లి కొడుకు ఆ వైట్ ఆ తెల్ల బట్టల్ని పసుపు నీళ్ళల్లో వేసి అద్దేసి ఆరబెట్టేసి వాటిని ఉపయోగిస్తాం. అందుకు ఈ పసుపుని అంటే అందరి ఇళ్ళలాగా ఇక్కడ ఏమంటే పట్టు చీరలు కట్టరు ముహూర్తానికి. ఇక్కడ పసుపు బట్టలే వేస్తారు కాబట్టి తెల్ల బట్టలు తీసుకొని నానబెట్టి పసుపులో దాన్ని వేసుకుంటారు కదా. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. ఇప్పుడు మా తమ్ముడికి యాక్చువల్లీ సంగీత అవన్నీ చేయడానికి ఒక రిసార్ట్ని బుక్ చేసుకున్నాము, హల్దీ అవన్నీ చేయడానికి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ రిసార్ట్ రీచ్ అవుతున్నాం. అది వెళ్ళే దారిని చూపిస్తాం. బెంగళూరు తెలిసిన వాళ్ళకైతే ఈ రోడ్ చాలా ఈజీ. రవిశంకర్ ఆశ్రమ రోడ్కి వస్తే ఆశ్రమకి ఇంకేం వెళ్ళే టైంలో ఒక రైట్ వస్తుంది. సో ఆ రైట్ తీసుకుంటే ఈ రోడ్ వస్తుంది. ఇది వచ్చి ఆశ్రమకి బ్యాక్ సైడ్. వెళ్ళిపోయింది పైప్ లైన్ ఉండాలి. ఇక్కడ పైప్ లైన్ వస్తుంది. పైప్ లైన్ కమల్ పట్టింది. అది సిడబ్ల్యూ ఉంటుంది. ఆడాడ పైన కనిపిస్తుంది. బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రవిశంకర్ గురుజీ ఆశ్రమ అంటే. చాలా ఫేమస్ అని ఫస్ట్లోనే చెప్పాను కదా. లెఫ్ట్ రైట్ రెండు పైప్ లైన్. మీకు ఎవరికైనా లైక్ మ్యారేజెస్ ఉంటే రిసార్ట్ బుక్ చేసుకోవాలనుకుంటే కూడా మీకు ఈజీగా ఇక్కడ కనక్పుర రోడ్లో ఈ రిసార్ట్ అయితే దొరుకుతుంది. రవిశంకర్ గురుజీ ఆశ్రమ వెనకాల. ఎందుకు పైప్ లైన్స్ చూపించామంటే ఆ రోడ్డు వెనకాల ఉన్నదంతా మొత్తం కావేరీ కనెక్షన్ ఉంది కదా, వాటిది పైప్ లైన్స్ ఉన్నాయి, అవి చూపించి. చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి. కాలేజ్ ఇక్కడ రామ్స్ నెస్ట్ అనేది ఒక బోర్డు ఉంది. ఇక్కడ రైట్ తీసుకొని వెళ్తాం.
రామ్స్ నెస్ట్ అనే ప్లేస్కి వెళ్ళాలి. వెళ్తూ ఆ రోడ్ గురించి మాట్లాడుకుంటాం. అంత ఇంత దూరం వెతుకుతోని వచ్చి అక్కడ కూడా లైక్ చాలా రిసార్ట్స్ ఉంది, అంటే ప్లేస్ ఎత్తికారు అని చెప్తున్నా. మా ఫ్యామిలీ కూడా చాలా చూడు అక్కడ కనిపిస్తుంది రవిశంకర్ గుడి చర్చ్ గోపురం. ఆల్మోస్ట్ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఎవరినైనా అడగండి రామ్స్ నెస్ట్ అంటే చూపిస్తారు అడ్రస్. ఇక ఎంట్రీ వ్యూ ఎలా ఉందంటే చూడండి, అక్కడ ఒక పెద్ద ఇల్లు లాగా ఉంది. ఈ వ్యూ అయితే అస్సలు చాలా చాలా ఇష్టమైంది నాకు. ఇక వెళ్ళి అందరితో కలిసి మాట్లాడుకుందాం రండి. Imani, hi. Good morning. Good morning, Chapu. Yadadu papa. Akkadunda. Hello. ఇలా గోల గోలగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం ఇలా మేము. చెప్పండి వా. గుమగుమలాడే కేసరి, పొంగల్తో చట్నీ కాంబినేషన్ నాకు చాలా చాలా ఇష్టమైన టిఫిన్. నీకు నెయ్యి ఇష్టం లేదు కాబట్టి నెయ్యి ఎక్కువ ఉందంట. మా తట్లో చూడు ఇంత నెయ్యే ఉంది. ఎస్. తెలీదే. చట్నీ కారంగా కారం నచ్చదు, నాకు నచ్చుతుంది. సో నాకైతే బాగా నచ్చింది. వేరే వాళ్ళ రివ్యూ పవన్ నువ్వు చెప్తావా? ఈ కారం నచ్చిందా, చట్నీ నచ్చిందా? అదే వాడు కారం ఉందని చట్నీ అంతా అట్లే వదిలేసిందా? నువ్వు కూడా తక్కువేనా? ఈ కారం మాన్స్తాడులే బాగా. నేను మాన్స్తాను చట్నీ. మీకు డెకరేషన్ మొత్తం చూసిద్దాం రండి. ఇక్కడ మా అమ్మ దీపం వెలిగిస్తూ కనిపిస్తుంది. మా వెంకి పని చేస్తున్నాడు చూడండి. ఇక ఆలస్యం ఎందుకు, మా గ్రూమ్ అయితే రెడీ అయిపోయాడు. సో రండి వాడితో ఆడి పాడి అల్లరి చేసేద్దాం. సరదాగా మీనమ్మ బావ ఇద్దరు తీసుకెళ్లి కూర్చోబెడుతుంటే ఈ సీన్ చూడడానికి ఎంత చక్కగా ఉంది చూడండి. అందరు సైలెంట్గా ఉన్నారు. ఈ తంత అయిపోయాక మన హడావిడి మొత్తం స్టార్ట్ చేద్దామని కాస్తున్నారు. నమస్తే పెడుతూ స్టార్ట్ చేశాడు మా పునీత్. నేను ఎందుకు వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నానంటే మా అరుపులు గోలలతో నిండిపోయి ఉంది, అందుకనే నేను మ్యూట్లో పెట్టేశాను. చూడండి అందరూ ఎంత హడావిడిగా అక్కడ చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు. అక్కడక్కడ అన్మ్యూట్ చేస్తూ అక్కడక్కడ మ్యూట్ చేస్తూ చూపిస్తాను, చూసేయండి ఫాస్ట్లో ఇలా.
ఇట్లే బాగుంది. ఇంకా ఏమన్నా అయ్యండా? ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక్కడ మోనిషా వీడియో తీయమంటే వాడు ఫోటో తీస్తున్నాడు. ఒక నిమిషం ఉన్నాడా ఉండు తీసేలేదా? ఇక్కడ పాపం కెమెరామ్యాన్ కూడా పూసేశారు. సో అక్కడ నేనైతే కెమెరా కోసం చూస్తున్నాను, మా తమ్ముడు తీస్తాను. ఇదిగోండి వీడే మా కెమెరామెన్. ఈరోజు ఫుల్ మొత్తం బాగా రికార్డ్ చేశాడు. ఈ సందర్తో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఇక్కడితో హల్దీ వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సంగీత్ చూద్దాం.